సో పర్యావరణం ముఖ్యమే, పర్యావరణవేత్తలు పర్యావరణం ముఖ్యమే, కానీ ఈ ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమే కదా. టూ లేన్తో ఎంతకాలం నడుస్తుంది? ఇక్కడ ఒక్క చోటే చెట్లు కొట్టేశారా? చాలా చోట్ల చెట్లు కొట్టేశారు కదా. చెట్లు కొట్టేస్తేనే మరి హైవేలు అవుతాయి కదా, కాదు కదా. ప్రజలు మరి ప్రాణాలు ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా, అది ఆలోచించాలి ఎన్విరాన్మెంటలిస్టులు. కేబీఆర్ పార్క్ దగ్గర కూడా ఫ్లైఓవర్ ఇప్పుడు కట్టేందుకు చాలామంది పర్యావరణవేత్తలు కొన్ని చెట్లు తీసేస్తామంటే అడ్డుపడ్డారు. ఇప్పుడు ఏమవుతుందంటే కేబీఆర్ పార్కు చుట్టూ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కానీ లేకపోతే పార్కు లోపల చెట్లు కాదు, పార్కు నుంచి బయట ఉన్న చెట్లకు ఫ్లైఓవర్ డైరెక్ట్గా కేబీఆర్ పార్క్ నుంచి వేద్దామని అనుకున్నారు. ఫ్లైఓవరు అండర్ గ్రౌండ్ టన్నెల్ అని అనుకున్నారు. ఏంది ఇక్కడ ఇది కేబీఆర్ పార్క్ లోపలదైతే ఓకే, బట్ బయటివి కొన్ని చెట్లు తీసేయాల్సి రావచ్చు అభివృద్ధిలో భాగంగా. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జామ్ అవుతుంది. జామ్ అయినప్పుడు పొల్యూషన్ ఎట్లా అవుతుంది? జామ్ అయినప్పుడు ఆ రెడ్ సిగ్నల్ దగ్గర ఎవరు వెహికల్ ఆఫ్ చేయట్లేదు. ఆఫ్ చేయనప్పుడు ఏమవుతుంది? ఆ పొగంతా కూడా అక్కడనే ఉంటుంది ఆ ప్రాంతంలో. సో అట్లా పొల్యూషన్ వస్తుంది కదా. మరి హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే జూబ్లీ హిల్స్ పరిసరాల వాళ్ళకి ఒక నరకం కనబడుతుంది, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వాళ్ళకి ఒక నరకం కనబడుతుంది. ఎందుకు? వేలాది వాహనాలు అక్కడ సిగ్నల్ దగ్గర ఆగిపోతాయి. అక్కడ ఈ జంక్షన్ దగ్గర 10-15 నిమిషాలు ఆగిపోతాయి. ఇప్పుడు వన్ వే కూడా చేశారు. సో దీనికి కూడా పర్యావరణవేత్తలు కొన్ని అక్కడ ఆ చెట్లు కొట్టడం ఆపేయాలని చేస్తున్నారు. నిజానికి పర్యావరణం చాలా ఇంపార్టెంటే, లంగ్ స్పేసే కేబీఆర్ పార్క్. కానీ కేబీఆర్ పార్క్ మొత్తాన్ని తీసేయట్లేదు. దానిలో ఉన్నదాన్ని ఇంతకుముందు ఈ తెలంగాణ భవనం లేకపోతే ఉన్నదా రహదారి అసలు లేదు. అది ఆ ఎకో సెన్సిటివ్ జోన్ అని ఉంటుంది, ఆ జోన్ని 10 మీటర్స్ వరకు 0 మీటర్స్ వరకు కూడా చేశారు. సో రోడ్స్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఏదో అక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నారో లేకపోతే ఏదో తీసుకొస్తున్నారు, దానివల్ల చెట్లు అయితే ఓకే, బట్ రోడ్స్ అన్నది అత్యంత ఇంపార్టెంట్. ఆ విషయం గ్రహించాలి. పొద్దున లోకల్ ఎంపీ స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అదే మాట్లాడారు. సో మనతో పాటు విశ్వేశ్వరరెడ్డి గారు